మీ అకాడమిక్ సక్సెస్ మిషన్ కు జెనిక్స్ విజన్ 100% ప్రాణం పోస్తుంది. అనిల్ గార్డెన్స్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ సలాడ్ అని ఒకటి ఉంది. దీని ప్రత్యేకత ఏంటి? ఈ డాక్టర్ సలాడ్ లో ఏమేమి ఉంటాయి రకాలు? ఒక మనిషి ఎన్ని విధాలుగా ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా ఎట్లా ఉన్నా కూడా అతనికి కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనేది మెయిన్ రీజన్ ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్స్లో మనం తీసుకునే ఫుడ్ వల్లనే చాలా డిసీజ్ మనకు తెలియకుండా అటాక్ అయిపోతున్నాయి. ఈవెన్ ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా కూడా ఎస్పెషల్లీ ఒక ఫుడ్ ద్వారా వచ్చే డిసీజెసే ఎక్కువ అని చెప్తున్నారు. కాబట్టి ఫుడ్డును ఎలాంటి ఫుడ్ మనిషి తీసుకుంటే జీవన శైలి మారుతుంది, ఫుడ్ మారితే మనిషి ఎలా ఉంటాడు అనే దాంట్లో మాత్రం ప్రత్యేకంగా సుమన్ టీవీ ఈరోజు మీకు ఒక కొత్త కథను, కొంతమంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఇలాగ పెట్టుకోవాల్సి వచ్చింది, సో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. చెప్పండి, మీ పేరేం పేరండి? సార్ నా పేరు డాక్టర్ యువరత్న. సార్ ఎవరండి? డాక్టర్ యువరత్న. డాక్టర్ యువరత్న ఏంటి అసలు మీరు ఎంబీబీఎస్? లేదు సార్, నాది ఆయుర్వేదిక్ మెడిసిన్ సార్. ఆమె ఆయుర్వేదిక్ ఫిజిషియన్. యా, చెన్నైలో చేశాను సార్. మాది నెల్లూరు సార్. నెల్లూరు. సో ఇక్కడ ఏంటిది అంటే సడన్ గా మీరు బిఏఎంఎస్ చేసి ఎక్కడో ఒక హాస్పిటల్లో ఉంటారు కదా, ఇదేంటి సడన్ గా ఇలాగా? సార్ బేసిక్ గా నాకు కుకింగ్ అనేది ఫ్యాషన్ సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మాక్సిమం అందరు ఏంటంటే జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడ్డారు సార్. ఈ జంక్ ఫుడ్ వల్ల ఏంటంటే చిన్న వయసులోనే మ్యాక్సిమం అందరూ బరువు పెరిగిపోతున్నారు. షుగర్ కానివ్వండి, గుండె సమస్యలు కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇటువంటి ఏంటంటే వెంటనే అంటే చిన్న వయసులోనే మనం చూస్తున్నాం సార్. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది కూడా ఒక కారణంగా తీసుకోవచ్చు. మనం చిన్న వయసులోనే అన్ని రోగాలు అనేవి ఈజీగా వచ్చేస్తున్నాయి. సో అటువంటి వారికి ఏంటంటే మా సైడ్ నుంచి నాట్ ఓన్లీ హెరిడిటీ సార్. హెరిడిటీ అనేది ఒక పాయింట్, బట్ జంక్ ఫుడ్ అనేది అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్. బిఫోర్ కోవిడ్ అనేది చాలా వేరేగా ఉండేది. ఆఫ్టర్ కోవిడ్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్, మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఏంటంటే చిన్న వయసులో ఈ కొలెస్ట్రాల్ పెరగడము, బరువు పెరగడము, షుగర్ రావడము, ఇట్లాంటి సమస్యలు ఏంటంటే మ్యాక్సిమం పెరుగుతూనే పోతూ ఉన్నాయి. సో అటువంటి సిచ్యువేషన్లో మా సైడ్ నుంచి అయితే డాక్టర్ సలాడ్ సార్. ఒక్కటే మాటలో అయితే చెప్పగలుగుతాను సార్, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. చూస్ డాక్టర్ సలాడ్. చెప్పండి, ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఏముంటాయి మీ దగ్గర? సార్ మార్నింగ్ టైం అయితే 6:30 to 8:30 వరకు ఉంటుంది సార్. మార్నింగ్ టైమ్స్ మిక్స్డ్ వెజిటబుల్స్, మిక్స్డ్ వెజ్ బౌల్స్ ఉంటుంది సార్. ఒక 4 రకాల బౌల్స్ ఉంటుంది సార్. అండ్ దెన్ ఈవినింగ్ 6:30 to 9:30 వరకు ఉంటుంది సార్. ఈవినింగ్ టైము మీకు మక్నా సలాడ్, పన్నీర్ సలాడ్, బ్రోక్లీ సలాడ్, బేబీకార్న్ సలాడ్, టోఫు సలాడ్, కుకుంబర్ సలాడ్, మష్రూమ్ సలాడ్, సోయా సలాడ్, పలు రకాలు. ఆల్మోస్ట్ బాయిల్డ్ ఉంటుంది సార్, రా అయితే ఉండదు సార్. కొన్ని 1-2 ఐటమ్స్ అయితే ఉంటుంది సార్, మిగతావన్నీ మాత్రం రా ఉంటుంది సార్. ఏంటి ఇప్పుడు ఇలాంటి మొలకెత్తినవి విత్తనాలు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా తీసుకున్న దాని వల్ల పరగడుపున ఎర్లీ అవర్స్లో సో ఎలాంటి ప్రయోజనాలు ఉండొచ్చు సార్? మీరు బరువును తగ్గించవచ్చు, చర్మ వ్యాధులను తగ్గించవచ్చు, అండ్ దెన్ ఫేస్ గ్లో వస్తుంది. థైరాయిడ్, షుగర్ పేషెంట్లకి, గుండె పేషెంట్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది సార్. చూపిస్తారా అవి ఏమేమి ఉన్నాయో? ఇది పెసలు సార్. పెసలు ఇవి మొలకెత్తిన విత్తనాలండి. వీళ్ళు ముందు రోజే మీరు చేస్తారు, ఇట్లాగా ముందు నైట్ చేస్తారు. ఓకే, చూసారు కదండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇదేంటండి, అలసందలు. ఇది అలసందలు బాయిల్డ్ అండి, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో.
అంటే వీటిలో కూడా రకాలు ఉంటాయి కదా, తెల్ల ఉంటాయి. సో ఎర్రవి ఎందుకని మీరు ప్రిఫర్ ఇవేనా? లేదు సార్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది. సో దీనివల్ల కూడా మంచి డైజెషన్ ఉంటుంది. చెన్నాస్ ఇవి వీటిలో కూడా రకాలు ఉంటాయి, నల్లగా ఉంటాయి, బ్రౌన్ ఉంటుంది, వైట్ ఉంటుంది. సో ఈరోజు మీరు వైట్ పెట్టారు, చూసారు కదండి ఇవన్నీ. నెక్స్ట్ బాయిల్డ్ వేరుశనగలు చూడండి, ఇవన్నీ కూడా మిక్స్ చేస్తారు. ఆలివ్ ఆయిల్ సార్, ఆలివ్ ఆయిల్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ చాలా వరకు రోగాలు నిరోధిస్తారు. మిగతా ఆయిల్స్ ఏంటంటే గుండె సమస్యలు ఇట్లాంటివి రావడం వల్ల అంటే కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. సో ఆలివ్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్ సార్. ఎంతకాలం అయింది మీరు పెట్టి? సార్ ఇది 3వ రోజు సార్, థర్డ్ డే. ఎట్లా ఉంది రిజల్ట్? ఎలా ఉంది? యా వి గాట్ నైస్ రెస్పాన్స్ సార్, గుడ్ రెస్పాన్స్. ప్రజలకు రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. టేస్ట్ కూడా చిన్నవారు కూడా చాలా మంది బాగున్నారు. ప్యాకెట్స్ లో పెట్టి అమ్మేస్తుంటారు కదా, సో దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటి? అట్లా అని లేదేం సార్, వ్యత్యాసం అని ఏం లేదు సార్. ఫస్ట్ థింగ్ మా సైడ్ నుంచి ఏంటంటే ప్యూర్ ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. అండ్ దెన్ మీరు ఇంకోటి చూడొచ్చు, ప్లాస్టిక్ అని అవాయిడ్ చేయడానికి we have a సో వీళ్ళు ఒక గుడ్ థింగ్ చేశారండి. ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు లేకుండా, సో ఇవైతే మాత్రం ఒకవేళ ఎవరన్నా తీసుకుని పడేసినా కూడా దీనికి ఎటువంటిది ఏం హాని ఉండదు కాబట్టి వీళ్ళు ఇట్లాంటిది మంచి కార్యక్రమం కూడా చేస్తున్నారు. అంటే ప్లాస్టిక్ నివారించడానికి మీరు ప్రయత్నం ఖచ్చితంగా సార్. అన్ని మాక్సిమం ప్లాస్టిక్ అయితే ఎక్కడ ఉండదు సార్, మీరు చూడొచ్చు. దీని కూడా ఇది కూడా ప్లాస్టిక్ ఉంటుంది సార్, మొత్తం స్టీల్ గానే ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్. సో అవి కూడా వెపన్స్, అవి కూడా ఆల్మోస్ట్ అన్ని స్టీలే ఉంటుంది, అన్ని స్టీల్స్. ఓకే, కొంతమంది ఏంటంటే ఏదంటే అది ఫుడ్ మనం తెప్పించుకొని మనం తినడం వల్ల దానివల్ల ఆకలి తీరుతుందేమో కానీ దాని ఎఫెక్ట్ చాలా పడుతుంది. బ్రదర్ చెప్పినట్టుగా ఆఫ్టర్ కోవిడ్ వల్ల ప్రజల బాడీలో చాలా చేంజెస్ వచ్చాయండి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చున్నాయండి, ఆ తర్వాత హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చున్నాయి. మీరు కానీ గమనిస్తే ఆఫ్టర్ కోవిడ్ 100కి ఒక 40 to 50% స్టంట్ వేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ అండి. ఒక హాస్పిటల్లో తను వర్క్ చేస్తున్నా కూడా మెయిన్ టైంలో ఎర్లీ అవర్స్లోనే ఆఫ్టర్ డ్యూటీ అవర్స్లో ఇక్కడికి వచ్చి సో ఫుడ్ ఐటమ్ ఇలాంటిది రా కావచ్చు, బాయిల్డ్ కావచ్చు, సో మిక్స్డ్ ఇవన్నీ కూడా పెడితే ప్రజల్లో ఒక మంచి అవేర్నెస్ వెళ్తుంది, హెల్ప్ చేసిన వాళ్ళంగానే ఉంటామనేటువంటి వీళ్ళ కాన్సెప్ట్. వీళ్ళ నేమ్ కూడా డాక్టర్ సలాడ్ అండి, అంటే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి. సో డాక్టర్ సలాడ్ ఇక్కడ నియర్ బై ఇక్కడే ఉంటుందండి, పెద్ద కాస్ట్ ఏం లేదు. ఇది 35 రూపీస్ అండి, ఇది పార్సల్. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్లాస్టిక్ అండి. ఈ ప్లాస్టిక్ వల్ల ఎలాంటి హాని లేదు. 275 grams మన పార్సల్ తీసుకోవచ్చు. సో సర్వీస్ అయితే సో ఇక్కడ తింటే 35 రూపీస్, హోమ్ డెలివరీతో 40 రూపీస్. ఇది 55 అండి. ఇది ఎన్ని గ్రామ్స్? 500 grams అండి. సో ఇద్దరు తినచ్చు ఈజీగా. ఈ టైంకి అయితే మాత్రం చాలా రద్దీగా ఉంటుందని మీకు చెప్పాము ఆల్రెడీ. టేస్ట్ ఎలా ఉందో ఇక్కడ కొంతమంది కస్టమర్లు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందమ్మా టేస్ట్? చాలా బాగుంది. ఏం ఆర్డర్ ఇచ్చారు మీరు? పన్నీర్ సలాడ్. పన్నీర్ సలాడ్ ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ చాలా బాగుంది, లైట్ గా, హెల్త్ కి బాగుంది. వస్తుంటారా తరచు మీరు ఇక్కడికి? నేను సెకండ్ టైం విజిట్ చేయడం. ఎలా ఉందమ్మా? బాగుందండి. ఏమి ఇచ్చావు ఆర్డర్? ఆల్ మిక్స్ సలాడ్ అండి. ఆల్ మిక్స్ సలాడ్. ఓకే, ఎలా ఉంది టేస్ట్? బాగుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా కొన్ని దగ్గరలో కూడా ఉంటాయి, వాటికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంది? టేస్ట్ పరంగా చాలా వరకు బాగుంది, అలాగే వీళ్ళు చేసే పద్ధతి కూడా చాలా బాగుంది. కొంచెం ఇక్కడ అదే నీట్ గా ఉండడం కానీ హైజీన్ గా ఉంది. హైజీనిక్ గా ఉంది. ఇక్కడ మరొకరు ఉన్నారు, సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరేంటి? డాక్టర్ బాలకోటేశ్వరరావు అండి. బాలకోటేశ్వరరావు గారు, ఏం ఆర్డర్ ఇచ్చారండి? ఎగ్ సలాడ్. ఎలా ఉందండి టేస్ట్? చాలా బాగుంది. సో యాజ్ ఎ డాక్టర్ గా మీరు ఇలాంటి ఫుడ్ కి మీరు ఇచ్చే ఒక ప్రావీణ్యత ఏంటి? ఈ ఫుడ్ ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు ముఖ్యంగా ఆరోగ్యం అనేది ఖచ్చితంగా ఆహారంతో లింక్ అయి ఉన్నారు. ఆరోగ్యంగా ఉపయోగపడేదనే కాన్సెప్ట్ తోటి డాక్టర్ సలాడ్ వాళ్ళు, డాక్టర్ యువా కానీ అస్సిన్ కానీ స్టార్ట్ చేశారు. దీని కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని రకాల బరువు తగ్గేదానికి ఒకటి, ఆయిల్ లేకుండా ప్లస్ కెమికల్స్ లేకుండా తయారు చేస్తున్నారు. పౌష్టికరమైన ఆహారము, బీపీ
షుగర్ వీటిని కంట్రోల్ చేసే క్రమంలో ఉపయోగపడుతూ ఉంది. ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది మంచి ఆహారం అనేది తెలియజేస్తున్నాను. అంటే డైజెషన్ పరంగా కానీ డైజెస్టివ్ ప్రాసెస్లో కావచ్చు, ఇది ఉపయోగపడుతూ ఉంది. మీరు యాజ్ ఎ డాక్టర్గా మీరు మెసేజ్ ఏమి ఇస్తారు ఇలాంటి ఫుడ్ గురించి ప్రజలకి మీరేం చెప్తారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇటువంటి ఫుడ్ని ఆస్వాదించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఫుడ్ని ఎందుకు ఎంచుకోవాలంటే మాత్రం బికాస్ ఇదే చూస్ అస్ మనం దీన్ని ఎందుకు మనం ఎంచుకోవాలి. ఈ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఫుడ్లో. బాగా చూడండి, 100% ఫ్రెష్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇంకా మీరు చూస్తే కూడా అన్నీ ఉన్నాయి చూడండి మీకు సపోర్ట్గా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. టేస్ట్ అంటే హెల్తీ హైజీనిక్గా ఉంటుంది. సపోర్ట్స్ వెయిట్ అండ్ మేనేజ్మెంట్ చూడండి. బూస్ట్ అండ్ ఇమ్యూనిటీ అండ్ ఎనర్జీ. రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ న్యూట్రిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఈ ఫుడ్లో. ఇలాంటి ఫుడ్ తీసుకోగలిగితే రొటీన్గా మన లైఫ్ కూడా కొంచెం చేంజ్ అవుతూ స్పాన్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.